అహంకారం ఇగోలను పక్కన పెట్టండి. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడండి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి జనాలకు వివరించండి. ఇది టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న దిశానిర్దేశం. ఏపీలో కూటమి పాలన ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు జనంలోకి వెళుతున్న వేళ నారా లోకేష్ చేసిన హితబోధ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ లోకేష్ హెచ్చరికల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కనివిని ఎరుగని విజయం, చారిత్రక సందర్భం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంపై ప్రతి టీడీపీ కార్యకర్త, నేత అభిప్రాయం ఇదే. అంతటి గ్రాండ్ విక్టరీ కొట్టి ఏడాది పూర్తయిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి పాలనపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? పథకాల అమలు, అభివృద్ధి విషయంలో వారి మనసులో మాటేంటి? అర్హులందరికీ పథకాలు సరిగ్గా చేరుతున్నాయా? అన్ని అర్హతలున్నా ఎవరికైనా సర్కారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందడం లేదా? ఇలా అనేక అంశాలపై ప్రజలనే స్వయంగా కలిసి మాట్లాడేందుకు, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే నెల 2 నుంచి ఇంటింటికి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికీ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ సీనియర్లకు దిశానిర్దేశం చేశారు అధినేత సీఎం చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, ప్రజలకు ఏ అంశాలు వివరించాలి అన్న విషయాలపై ఇప్పటికీ ఓ క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు ఈ నెల 29న జరగనున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మరింతగా వివరించనున్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ మాత్రం పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు, క్యాడర్కు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీది పెద్దన్న పాత్ర అని, మిగిలిన పార్టీలను సైతం కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మనదేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారట లోకేష్. అంతేకాదు, ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితబోధ చేశారట. అన్నిటికంటే ప్రధానంగా నేతలెవరూ అహంకారానికి, ఈగోలకు పోవద్దని సూచించారట మంత్రి లోకేష్. గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే ప్రజలు సహించలేదని, అందుకే వైసీపీ సీట్ల సంఖ్య 151 నుంచి 11కు పడిపోయిందని వివరించారట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్లాలని, వారు చెప్పే సమస్యలు వింటూ పరిష్కారానికి కృషి చేయాలని చెప్పుకొచ్చారట నారా లోకేష్. ఈ క్రమంలో ఎవరైనా తప్పటడుగులు వేసినా, సంయమనం కోల్పోయినా ఆ ప్రభావం పార్టీపై పడుతుందని శుతిమెత్తగా హెచ్చరించారట మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైన విషయాన్ని నేతలకు మరోసారి వివరించారట లోకేష్. కూటమి పార్టీల మధ్య ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, సామరస్యంగా పరిష్కరించుకుందామని సూచించారట. అంతేకాదు, వైసీపీ హయాంలో టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులు పడిన ఇబ్బందులు, చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు తాము చేసిన పోరాటం సహా ఇతర అంశాలను ప్రస్తావించారట మంత్రి లోకేష్. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు గడప గడపకు వెళ్లిన సమయంలో ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటి అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్కరూ వివరించాలని సూచించారట మంత్రి లోకేష్. తల్లికి వందనం పేరుతో ఒక్కసారి లబ్ధిదారుల ఖాతాల్లో 8,745 కోట్లను జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారట. ఇదే సమయంలో గత ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేసిన విషయాన్ని ఒక్కో కుటుంబానికి పూర్తి స్థాయిలో వివరించాలని దిశానిర్దేశం చేశారట లోకేష్. కేవలం ఇవే కాదు, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వివిధ అంశాల్లో నేతలకు భరోసా సైతం ఇచ్చారట మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వం కక్ష సాధింపుతో నిలిపివేసిన నీరు, చెట్టు బిల్లులకు ఇప్పటికే 90% క్లియర్ చేశామని, త్వరలోనే మిగిలినవి సైతం జమ చేస్తామని హామీ ఇచ్చారట. కార్యకర్తలపై వైసీపీ హయాంలో నమోదైన కేసులను మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారట. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన పార్టీ క్యాడర్ను నిర్లక్ష్యం చేయకుండా సీఎం చంద్రబాబు తమ జిల్లా పర్యటనలో కలుస్తున్నారని, తాను సైతం అదే దారిలో వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారట లోకేష్. అయితే ఇంత చేస్తున్న 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చని, అలాంటప్పుడు ఎవరైనా తమ దృష్టికి తీసుకొస్తే సరిదిద్దే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారట మంత్రి లోకేష్. మొత్తంగా వైసీపీ పాలనలో జరిగినట్లు కాకుండా కూటమి పాలన ఉండాలని కోరుకుంటున్నారట మంత్రి లోకేష్. పైగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన నేపథ్యంలో ప్రతి నేత, కార్యకర్త ఆచితూచి జాగ్రత్తగా ముందుకెళ్లాలని సూచిస్తున్నారట మంత్రి లోకేష్.